హలో హాయ్ అండి, నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి చిలకమారి బ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఉస్మానియా బిస్కెట్స్ అండి, అదే సాల్ట్ బిస్కెట్. దీని ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ఉస్మానియా బిస్కెట్స్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నెయ్యి, షుగర్ పౌడర్, మైదా, గోధుమ పిండి, శనగపిండి, బొంబాయి రవ్వ, బేకింగ్ పౌడర్, జీడిపప్పు బాదం పప్పు పౌడర్, ఆల్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ నెయ్యిని వేసుకోవాలి. 1 కప్ షుగర్ పౌడర్ వేసుకొని విస్కర్తో కొంచెం ఫ్లఫీగా వచ్చేలాగా విస్క్ చేసుకోవాలి. ఇలా విస్క్ చేసుకున్న తర్వాత 1/2 కప్ గోధుమ పిండిని వేసుకోవాలి. 1/2 కప్ మైదాని కూడా వేసుకోవాలి. 1/2 కప్పు శనగపిండిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్, జీడిపప్పు బాదం పప్పు పౌడర్ని కూడా వేసుకొని విస్కర్తో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. విస్కర్తో పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత హ్యాండ్తో చపాతీ ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. దానిని మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసి పక్కకు పెట్టుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు మరొకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం ముద్దలుగా తీసుకొని చిన్న చిన్న బిస్కెట్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ ఇలా ఈ స్పూన్తో తీసుకుంటే అన్నీ ఈక్వల్గా వస్తాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేసుకొని చిన్న చిన్న బిస్కెట్స్ చేసుకొని వాటిని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో పెట్టుకోవాలి. అలా అన్ని బిస్కెట్స్ చేసిన తర్వాత ఆ ప్లేట్లో పెట్టి బేక్ చేసుకోవాలి. చూసారుగా అన్నీ ఇలా బిస్కెట్స్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో బిస్కెట్స్ని చేసుకోవచ్చండి. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత చూసారుగా ఇలా గార్నిష్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక మందపాటి బౌల్ తీసుకొని అందులో ఉసుక కానీ లేదా ఉప్పు కానీ వేసి ఇలా ఒక బౌల్ పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్లేట్ని అందులో పెట్టి బేక్ చేసుకోవాలి. సిమ్లో ఉంచి బేక్ చేసుకోవాలి. అందులో బటర్ పేపర్ కానీ లేదా ఏదన్నా మీ ఇంట్లో ఉండే పేపర్ని వేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి బిస్కెట్ను వాటిలో పెట్టి బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత బేక్ అయ్యాలేవో చూద్దాం. చూసారుగా ఇలా బేక్ అయ్యాయి. మీకు ఇలా టచ్ చేస్తే అవి అంటకుండా వస్తే అప్పుడు బేక్ అయినట్టు. చూసారుగా ఉస్మానియా బిస్కెట్స్ రెడీ అయ్యాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ బిస్కెట్స్ చాయ్లో చాలా బాగుంటాయండి. ఈ బిస్కెట్స్ చిన్నపిల్లలకి కాదు ఎవరికైనా నచ్చుతాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకేమైనా యూస్ఫుల్ అవ్వచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. టేక్ కేర్. బాయ్ బాయ్.